నా గొప్పతనం కాదండి. దేవుడు నన్ను మార్చాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ నిలబడ్డానండి నేను. మీకందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నమ్ముకున్నా నమ్ముకోని వాళ్ళని ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, మనము మనస్ఫూర్తిగా ఒక దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు. నేను ఎలాగ తెలుసుకున్నానంటే, నా బైబిల్లో ఉందండి, ఫస్ట్ పేజ్ లోనే ఉంది, ఆది యందు భూమి ఉండేను. ఆ భూమిని చేసిన వాళ్ళు దేవుడే రాసిందండి. నేను చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నంత ఒకటే, అది ఏంటంటే కోతుల నుంచి మనం వచ్చామనే తెలుసుకున్నాను. నాకు అది చదివినప్పుడల్లా ఒక డౌట్ ఉండేది, అదేంటి కోతుల నుంచి మనం వస్తే మరి కోతులు అలాగనే ఎందుకుంటున్నారు, ఈ కోతులు కూడా మారాలి కదా, మనలాగా మనుషుల్లాగా మారాలి కదా, మరి కోతులు అనేవి ఇప్పటి వరకు మారలేదు కదా అనే డౌట్ బాగుండేదండి నాకు. ఆ డౌట్ ఎప్పుడు పోయిందంటే, నాకు బైబిల్ చదివినప్పుడు పోయింది. అందుకని నేను ఇప్పుడు అనేకులకి చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ అంటారు, చాలా మంది అడిగారు నన్ను, అదేంటి నువ్వు వేరే క్యాస్ట్ లోకి వెళ్ళిపోయావు కదా, క్రిస్టియన్ గా మారావు కదా, ఏమైనా డబ్బులు ఇచ్చారా అంటే, ఆ దాంట్లోకి వెళ్ళగానే అందరు అప్పులు తీరిపోయాయంటారు, సంతోషం